హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా మామూలుగా సహజంగా మన ఇళ్లలో డే టైప్ అండ్ టాబ్లెట్స్ ఉంటాయి కదండి. కొన్ని అయితే మనం వాటిని యూజ్ చేయకుండా పక్కన పెడుతూ ఉంటాం. అలా వాటిని పడేసే బదులు ఇలా రీయూజ్ చేసుకోవచ్చండి. నేనైతే కొన్ని టాబ్లెట్స్ తీసుకున్నానండి. నా దగ్గర అయితే కొన్ని వాడకుండా పక్కన పెట్టిన టాబ్లెట్స్ ఉన్నాయండి. వీటిని తీసుకుని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇలా కొన్ని టాబ్లెట్స్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని కొన్ని వాటర్ పోసుకున్నానండి. ఇలా స్టవ్ ఆన్ చేసేసి దాని మీద పెట్టుకుని ఈ మనం వేసుకున్న టాబ్లెట్స్ ఏ ఉందో అవి బాయిల్ చేసినట్లయితే కనుక ఇలా ఒక పొంగులాగా వస్తుంది. జస్ట్ ఒక 2 minutes ఇలా మనం బాయిల్ చేసుకున్నట్లయితే కనుక టాబ్లెట్స్ ఏమైనా ఉంటే అవి కూడా చక్కగా కరిగిపోతాయండి. ఇలా బాయిల్ చేసుకున్న వాటర్ ని మనం షింక్ ఉంటది కదండి, దానిలో స్మెల్ వస్తూ ఉంటది. అలా కాకుండా ఆ షింక్ హోల్ దగ్గర కొంచెం కొంచెంగా పోస్తున్నట్లయితే కనుక దానిలో ఏమైనా బ్యాక్టీరియాస్ ఏమైనా ఉన్నా కానీ చనిపోతూ ఉంటాయండి. అలాగే బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది. చూడండి, చక్కగా వాటర్ అంతా నేను ఆగి మొత్తం పోసుకున్నాను. దీనిలో స్మెల్ అనేది చాలా తక్కువగా వస్తుందండి. మరొక టిప్ అండి, మనం వంట చేసేటప్పుడు కొన్ని క్లాత్లు వాడతాం కదా, అవి చాలా జిడ్డు బట్టి ఉంటాయండి. అవి తొందరగా జిడ్డు కూడా పోవు మనం వాష్ చేసేటప్పుడు. అలా కాకుండా ఇలా టాబ్లెట్స్ ని యూజ్ చేసి కూడా మనం వాటి జిడ్డు తొలగించవచ్చండి. ఇలా టాబ్లెట్స్ నేను మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నానండి. ఇలా పౌడర్ చేసుకున్న టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వాటిని ఇలా దగ్గరగా మొత్తం ఆ పౌడర్ మొత్తం దగ్గర చేసేసుకుని వాటిని ఒక గిన్నె తీసుకున్నానండి. ఆ గిన్నెలో ఆ పౌడర్ ని మొత్తం వేసుకున్నాను. మనం ఏం లేదండి, సర్ఫ్ కనుక ఎలా తీసుకుని ఒక దానిలో కనుక ఎలా నానపెడతామో అలాగే ఈ పౌడర్ మొత్తం తీసుకుని ఒక గిన్నెలో వేసుకున్నాను. సేమ్ దీనిలో కూడా అంతేనండి. ఇప్పుడు నేను ఈ పౌడర్ వేసుకున్నాను కదా, దీనిలో కొన్ని వాటర్ పోసుకున్నానండి. ఇలా వాటర్ పోసేసిన దగ్గర నేను ఒక క్లాత్ చేస్తాను. చూడండి, ఇది చాలా నేను వంట చేసేటప్పుడు యూజ్ చేస్తాను. చాలా మట్టిగా కూడా కనిపిస్తుంది, మురికిగా. చూడండి, దీన్ని మొత్తం ఇలా చక్కగా నానబెడుతున్నాను. జస్ట్ ఒక 5 minutes చాలండి. ఇలా మనం గట్టిగా జిడ్డు పెట్టిన క్లాత్స్ ఏమైనా ఉంటే చక్కగా తొలగిపోతాయి. అలాంటి పిల్లల బట్టలు అలాంటివి పెట్టద్దండి. ఎందుకంటే ఇది మనం యూజ్ చేయం కాబట్టి, క్లాత్ జస్ట్ పట్టుకోవడానికి యూజ్ చేస్తాం కాబట్టి ఇలాంటి క్లాత్స్ యూజ్ చేయొచ్చు. చూడండి, మీరు జస్ట్ 1 wash లోనే అసలు నేను సోప్ కూడా పెట్టలేదు. ఇంకా సోప్ పెడితే ఇంకా వైట్ గా వస్తుంది. చూడండి, చాలా అంటే చాలా చక్కగా జిడ్డు అనేది, మురికి అనేది కూడా చాలా పోయింది. అంతేకాకుండా ఇంకా కింద వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ కూడా చూడండి చాలా మట్టిగా అయిపోయినవి. ఇలా యూజ్ చేసుకున్న వాటర్ని పడేయకుండా ఈ వాటర్ అన్నిటిని కూడా నేను ఒక దానిలో పోసుకున్నానండి. ఇలా వాటర్ కూడా మనం పడేయకుండా ఇలా యూజ్ చేసిన వాటర్ని చక్కగా మన ఇంట్లో చెట్లు ఉంటాయి కదండి, అలా చెట్లకైతే పోస్తున్నాను. నా దగ్గర అయితే ఒక చిన్న మామిడి చెట్టు ఉంది. ఈ వాటర్ దీనికి పోస్తున్నానండి. ఇలా పోయడం వల్ల ఏంటంటే చెట్లకు కొంచెం బలంగా ఉంటుంది. మరొక టిప్, సహజంగా దోసపెనం వెనకాల ఇలా నల్లగా మాడిపోతూ ఉంటదండి. ఇలా మాడిపోయిన దాన్ని కూడా మనం టాబ్లెట్స్ యూజ్ చేసి తొలగించుకోవచ్చు. అలానే లోపల భాగాన్ని యూజ్ చేయొద్దు. కొన్ని టాబ్లెట్స్ లో కెమికల్ ఎక్కువగా కలుస్తుందండి. నేను బ్యాక్ సైడ్ యూజ్ చేస్తున్నాను. ఈ బ్యాక్ సైడ్ మనకంతా అన్హెల్దీ కాదు కాబట్టి ఇలా చక్కగా నేను టాబ్లెట్స్ వేసుకున్న వాటిని నలగ కొట్టేస్తున్నానండి. ఇలా చక్కగా ఒక పౌడర్ లాగా చేసుకున్నాను. ఈ పౌడర్ ఏదైతే ఉందో మనకి ఎక్కడ వరకు అయితే వైట్ గా రావాలనుకున్నామో అక్కడ వరకు నేను రబ్ చేసి చక్కగా అక్కడ వరకు ఉంచి జస్ట్ ఒక 5 minutes దీన్ని మొత్తం నానబెడుతున్నానండి. ఎక్కువగా మాడిపోయి ఉన్నప్పుడు ఎక్కువగా గీరి కడగాల్సి వస్తుందండి. అలా కాకుండా ఇలా మనకు పనికిరాని టాబ్లెట్స్ యూజ్ చేసి కూడా మనం వీటిని మురికి అనేది చాలా సింపుల్ గా తొలగించుకోవచ్చు. ఇలా టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే ఒక చిన్న జస్ట్ స్మాల్ అమౌంట్ కూడా సేవ్ అవుతుందండి. ఇలా మరెన్నో ఐడియాస్ అనేవి, టిప్స్ అనేవి మా ఛానల్లో ఉన్నాయి. మా ఛానల్ చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూడండి, ఇప్పుడు మొత్తం ఒక 5 minutes నేను పక్కన ఉంచాను. ఇప్పుడు ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకున్నానండి. స్టీల్ స్క్రబ్బర్ అయితే తొందరగా మురికి అనేది పోతుంది. మనం రుద్దినప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి చక్కగా దాన్ని గట్టిగా రుద్దుతున్నానండి. కొంచెం గట్టిగా రుద్దండి, ఎందుకంటే ఆ టాబ్లెట్స్ మనం వేసాం కదా, ఆ పౌడర్ అనేది కూడా 1 wash లోనే కంప్లీట్ గా పోతుంది. దాని మీద పెనం మీద అంటుకోదు. ఇలా చూడండి, చక్కగా నేను రుద్దాను. ఇలా రుద్దేసిన తర్వాత చూడండి, వైట్ చాలా అంటే చాలా వైట్ గా వచ్చింది. మీకు అంత కాకపోతే ఇక్కడ కింద కూడా చూడండి, ఇక్కడ కొంచెమే నేను అప్లై చేశాను. ఈ కింద కూడా మీకు చాలా అంటే చాలా లైవ్ రిజల్ట్ కనిపిస్తుందండి. ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి, ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలా కత్తెర ఉంటాయి కదండి మన ఇంట్లో, అవి తొందరగా పదును కోల్పోతూ ఉంటాయి. చూడండి, నేను జస్ట్ పేపర్ ని కట్ చేస్తున్నాను. ఆ పేపర్ కూడా చూడండి చాలా వంగిపోతూ ఉంది. పేపర్ అనేది తొందరగా కట్ అవ్వట్లేదు. ఇలాంటప్పుడు ఏంటంటే మనం పక్కన పెడుతూ ఉంటాం కత్తెరలని. అలా కాకుండా ఇలా టాబ్లెట్స్ అంతా అయిపోయిన తర్వాత ఆ టాబ్లెట్స్ అట్టుంటది కదండి, అది తీసుకుని దాన్ని కొంచెం ఇలా వంచి ఆ మనకి కత్తెర ఏదైతే ఉందో ఆ కొన చివరని పట్టుకుని జస్ట్ గట్టిగా ఇలా రుద్దండి. జాగ్రత్తగా రుద్దండి, ఎందుకంటే కత్తెర ఎందుకైనా కొంచెం కుచ్చుకునే అలా అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలా పట్టుకుని నిదానంగా కొంచెం జస్ట్ ఇలా రుద్దినట్లయితే కనుక మీకు కొంచెం మెరుస్తూ బాగా కొంచెం కోఫ్గా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, కట్ చేద్దాం. చూడండి, చాలా అంటే చాలా స్పీడ్గా కట్ అయిపోతుంది. ఇలా కూడా ట్రై చేయొచ్చు.
ఇలా టాబ్లెట్స్ అట్లన్నీ వేస్ట్ చేయకుండా కూడా ఇలా ట్రై చేయండి. ఇంకొక టిప్ ఏంటంటే, ఇలా మనం చీమల మందు యూజ్ చేస్తాం కదండి, చీమల మందు బదులు ఇలా టాబ్లెట్ ఉంటాయి కదండి, ఈ టాబ్లెట్స్ ని కూడా మనం ఎక్కడైతే చీమలు ఉన్నప్పుడు ఆ చీమల మందు రాస్తామో అక్కడ కాకుండా ఇలా టాబ్లెట్స్ ని కూడా